ఈరోజు మైక్ సరిగా చూసుకోండి, సరిగా లేదు. ఇది మార్నింగ్ నుంచి చూస్తున్నా, మీ మైక్ సరిగా లేదు. ఒక మహా వ్యక్తి జీవితం మొత్తం ఉన్నతమైన ఆశయాల కోసం శ్రమించిన వ్యక్తి, జీవించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టుకరోజు సందర్భంగా ఈరోజు మహానాడు ఒక పండుగగా మనం జరుపుకుంటున్నాం. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఒక్క నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకొకరు ఉండరు. ఇది యథార్థం, ఇది వాస్తవం. అలాంటి నాయకుడి యొక్క స్ఫూర్తిని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ యొక్క ఉపన్యాసాలు విన్నాను. ఆయనతో మీకుండే అనుభవాలు, వారిని చూసి మీరు నేర్చుకున్న విషయాలు కానీ, మీరు తీసుకున్న స్ఫూర్తి కానీ మరొక్కసారి నన్ను చాలా ఉత్తేజపరిచాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన సినిమా జీవితం ఒక చరిత్ర. సినిమా జీవితంలో పాత్రలో నటించలేదు, పాత్రలో జీవించాడు. అందుకే మీరు చూస్తే ఆయన ఏ వేషం వేసినా ఆ పాత్రకు న్యాయం చేశాడు. కడకు శ్రీకృష్ణుడు ఎట్లుంటాడో మనకు తెలియదు, కానీ అదే మాదిరిగా ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మన నందమూరి తారక రామారావు గారి రూపంలో మనం చూసుకుంటున్నాం. ఒక ఆరాధ్య దైవంగా మిగిలిపోయారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ సమయంలో రాజకీయాల్లో ఉన్నారు, కానీ చిరస్థాయిగా మీరు చూస్తే ప్రగాఢ ముద్రను ఆయన మనకు వదిలారు. ఆయన దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక విభిన్న రీతుల్లో అందరి మాదిరిగా ఆయన చేయలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పని భక్తి శ్రద్ధలతో చేయడమే కాకుండా మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించగలుగుతామని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, తెలుగుదేశానికి ఒక వారసత్వం ఉంది. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తి మనం తెచ్చుకోగలిగితే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక మెసేజ్ మనకిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పటికే సిద్ధాంతాలు చాలామంది మాట్లాడేవారు. నువ్వు కమ్యూనిజమా, నువ్వు క్యాపిటలిజమా, నువ్వు సోషలిస్టువా అని అడిగితే నాకు సిద్ధాంతాలు తెలియవు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, సమాజాన్ని దేవాలయంగా భావిస్తున్నా, ప్రజలే దేవుళ్ళుగా ఆరాధిస్తానని చెప్పి నిజమైన సిద్ధాంతాన్ని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే నాకు కూడా స్ఫూర్తి. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయగలిగితే అదే నిజమైన నివాళులు మనం ఎన్టీ రామారావు గారికి అర్పిస్తాం. ఆయన అనునిత్యం ప్రయత్నం చేశారు. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆహార భద్రత కోసం ఆ రోజు ₹2 కేజీ బియ్యం పెట్టారు. పరిపాలన సౌలభ్యం కోసం అనేక సంస్కరణలు, మాండలిక విధానం, సింగిల్ విండో కానీ అదే మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. 1-2 కాదు, పేదవాడికి ఇల్లు కావాలని మామూలు పూరింట్లో కాదు, గుడిసెల్లా కాదు, వీళ్ళు ఉండవలసింది అందరితో సమానంగాని పక్కా ఇళ్ళు నిర్మాణం చేశారు. ఆయన సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు చాలా విషయాలు చెప్పారు. మనం కూడా 30 సంవత్సరాలుగా ఆయన సిద్ధాంతాలని నెమరు వేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీలో ఒక ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల పెరగాలి. ఎన్టీ రామారావు అదే మరిగా ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు మనకు కానీ అమలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరెవరి స్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందరి జీవితాల్లో మీరు ఎరుగు తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఆయన చూస్తే 60 సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయన ఆ రోజు సినిమా యాక్టర్గా ఆయనకు ఒక విషయమే కాదు, ఏ విషయంలోనూ రారాజుగా వెలిగారు. ఇబ్బందులు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, లేకపోతే గౌరవం ఆయనకి సినిమాల వల్ల, లేకుంటే ఒక వ్యక్తిగా ఎంత గౌరవం వచ్చిందో దానికంటే ఎక్కువ గౌరవం రాజకీయాల్లో కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన ఆలోచించింది, తెలుగు జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, అవమానాలు జరుగుతున్నాయి, అందుకని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అన్ని సంపదల్ని భోగాల్ని వదులుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరేది, ఒక క్రమశిక్షణకు మారు పేరు, కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఏది కూడా భయపడకుండా నిర్మోహమాటంగా మాట్లాడమే కాకుండా నిర్మోహమాటంగా యాక్ట్ చేసిన వ్యక్తి, అవినీతి పైన చండ శాసనుడుగా ముందుకు పోయిన వ్యక్తి, పేదవాడంటే నిరంతరం ఎంతైనా పర్వాలేదు పేదవాడిని పూర్తిగా ఆదుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నేవా, ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ, అదే మరిగా మాధవరెడ్డి కెనాల్, ఇలాంటివన్నీ తీసుకొచ్చి తెలుగు జాతి కోసం కష్టపడిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే నాగార్జున సాగర్లో బచావత్ అవార్డు ఉంది. ఆ బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఉందని, ఇది ఉపయోగించుకోవాలని ప్రాజెక్టులు ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకని నేను ఈ సభ ద్వారా మీకు అందరికీ పిలిపిస్తున్నా, మనం ప్రజాసేవకు అంకితమయ్యాం, నిస్వార్థంగా పనిచేస్తున్నాం, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మనలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పెంచుకోవాలి, క్రమశిక్షణతో ముందుకు పోవాలి. ఏ ఆశయాలైతే ఎన్టీ రామారావు గారు మనకు నేర్పించారో ఆ ఆశయ సాధన కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ని చూస్తే తెలుగు భాషకు ప్రతీక. ఆయన మాటలు కానీ ఆయన ఒక ఉపన్యాసాలు కానీ మీరు చూస్తే ఇప్పుడే కాదు, చరిత్రలో ఎవ్వరూ చెప్పలేని ఉచ్చరించలేని పదాలు కూడా ఆయన బ్రహ్మాండంగా ఇచ్చేశారు. ఆయన యొక్క ఉపన్యాసాలు మనం చాలా విన్నాం, ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి, అదే మరిగా ఉత్సాహాన్ని నింపాయి, ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది. ఆయన కూడా ఒక మనిషి అనునిత్యం శ్రమ చేసి నిరంతరం కూడా ఆలోచించి ఏ విధంగా ఒక ఆదర్శంగా ఉండాలనో ఆదర్శంగా ఉన్న వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భాషే కాదు, తెలుగు వారి సాంప్రదాయాలకు నిలువటద్దం ఎన్టీఆర్. ఆయన చెప్పడమే కాదు, ఆయన ఫాలో అవ్వడం, దానికి అనుకూలంగా అన్ని విషయాల్లో చొరవ తీసుకున్నారు. అందుకే మీరు చూస్తే పార్టీ పేరు ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తెలుగు దేశం అనే పేరు పెట్టారంటే తెలుగు మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన సాంప్రదాయాన్ని మనకు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగు భాషను కాపాడుకుందాం, తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు ఒక పక్కన ఇంకా ఎంతో మంది మహానుభావులు ఈ రాష్ట్రం కోసం పనిచేశారు. వారందరినీ కూడా మనం ఒకసారి తలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశ పంతులు కానీ, అల్లూరి సీతారామరాజు గారు, అదే మరి ఇంకో పక్క చూస్తే మహాకవి గురుజాడ అప్పారావు గారు, బాపు రమణ ఇలాంటి వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. అదే మరి మన సాంప్రదాయాల్ని గౌరవించుకోవడం కోసం ఈరోజు సంక్రాంతి సంబరాలు, ఉగాది సంబరాలు, లేపాక్షి ఉత్సవాలు, శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు, గిరిజన ఉత్సవాలు, కాకినాడ ఉత్సవాలు, విశాఖ ఉత్సవాలు జరుపుకున్నాం. దీనికి కూడా కారణం మన సాంప్రదాయాలు మర్చిపోకూడదని. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి పుష్కరాల్లో సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం, హరికథ, బుర్రకథ, చెక్క భజన, అదే మరిగా మీరు కోలాటం, తోలు బొమ్మలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచించాం. కళాకారుల్ని గౌరవించాం.
ఒక కళాకారుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కళల్ని గౌరవిస్తూ, కళల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా నాకు అనిపించింది, మనలో క్రమశిక్షణ రావాలి. అది వస్తే ఏదైనా సాధ్యం. అందుకని ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, మనం అమరావతి ప్రాజెక్టు, అమరావతి రాజధాని వస్తూ ఉంది. మొన్నే మీరు చూస్తే అంబేద్కర్ 120 సంవత్సరాల సందర్భంగా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ప్రజల్లో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవడానికి 125 అడుగుల విగ్రహాన్ని మనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. స్మృతి వనం అనే పేరుతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు నాకు అనిపిస్తూ ఉంది, మీరందరూ కూడా ఆలోచించి మీరు సహకరించాలి. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చే నేత. ఎవరైనా ఆయన విగ్రహాన్ని ఒకసారి చూసి ఏదైనా ఒక సంకల్పం చేసి నాకు ఏమాత్రం మనం లేదు, 100% జయప్రదమవుతుంది. అందుకే ఆలోచించాను. నేను ఒక నిర్ణయం మీ అందరి ముందర పెడుతున్నా. అదేంటంటే 35వ మహానాడు ఇది, 93వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ రెండు కలుపుకొని అమరావతిలో 35 మీటర్లు అంటే 115.5 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. 115.5 అడుగులు 35వ మహానాడుగా 35 మీటర్లు. తమిళలో పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. మీరు మామూలుగా ఆలోచిస్తే ఎన్టీఆర్ పేరు పెట్టాలంటారు. కానీ నాకు అనిపించింది, తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తిగా ఈ పేరు పెడితే బాగుంటుందనిపించింది. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తి. ఎక్కడ తెలుగువాడున్నా ఎన్టీఆర్ని ఒక్కసారి తలుచుకొని ఒక మహాసంకల్పం చేసి స్వర్గంలో ఉండే ఎన్టీఆర్ దీవిస్తాడు. 100% అది జయప్రదం అవుతుంది. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా నేరుగా వెళ్ళి తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి 1 గంట టైం స్పెండ్ చేసి అనుకున్నది సాధించడం కోసం సంకల్పం చేసుకొని వస్తే అది ఆటోమేటిక్గా అవుతుంది. దానికి కూడా నామకరణం. పేరు బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తి. అది ఆ మహానాయకుడు మనకిచ్చిన వారసత్వం, మనకిచ్చిన సంపద. భావి తరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషికి కావాల్సింది సంకల్పం, మనిషికి కావాల్సింది పట్టుదల. అనుకుంటే ఏమైనా సాధించగలుగుతాం. అదే నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా మీరు ఆలోచించండి. ఏ పని చేసినా, ఏ వ్యక్తి అయినా ఈరోజు శ్రీకృష్ణుడిగా వేషాలు వేస్తే ఎన్టీ రామారావు గారు అంత అందంగా కానీ అంత బ్రహ్మాండంగా ఆ నటులో జీవించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు కూడా చెప్పాలి. ఒక రాముడుగా, ఒక భీముడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా నిష్ఠతో పనిచేశాడు. అదే ఆయన యొక్క గొప్పతనం. ఒక రాజకీయ నాయకుడుగా ఆదర్శంగా బ్రతికాడు. ఎవ్వరు కూడా వేలెత్తి చూపకుండా బ్రతికాడు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యక్తి, గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకొకరు కాదు. అదే స్ఫూర్తి. అందుకనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మహానాయకుడి యొక్క జ్ఞాపకార్థం ఇది చేయడమే కాకుండా నేను మొన్నే మేనిఫెస్టోలో పెట్టాం, అన్నా క్యాంటీన్లు పెడతామని, పేదవాడికి భోజనం పెట్టడానికి. దీనికంటే మంచి సమయం కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక విత్తనం వేశారు. ఆయన ఆలోచించింది, కొండపైకి ఎవరొచ్చినా దేవుని దగ్గరికి దర్శనానికి వస్తే అలాంటి వారికి ఉచితంగా భోజనం పెట్టాలని ఆ రోజు అన్నదానానికి శ్రీకారం చుట్టిన మహానీయుడు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ 73వ
జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి అన్నదానానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా భాషను కాపాడుకుందాం, సంస్కృతిని కాపాడుకుందాం, సాంప్రదాయాలను గౌరవిస్తాం, మన కుటుంబ వ్యవస్థని మనం గౌరవించుకుందామి. దానికి నిలుపుటద్దం ఎన్టీఆర్, మనందరికీ స్ఫూర్తి ఎన్టీఆర్. ఇవి చేయడమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ప్రతి ఒక్క తెలుగువాడి హృదయాల్లో ఉండే వ్యక్తి. అందుకే నేను ఈ తీర్మానం చదివినిపిస్తున్నా. మీరందరూ కూడా ఇది ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన కోరుకుంటూ, ఎన్టీఆర్ ఆ పేరే ఒక సంచలనం. ఎన్నో కోట్ల మందికి ఆరాధ్యనీయుడు. సినీ రంగంలో మకుటం లేని మహారాజు, రాజకీయాల్లో పేదల పెన్నిది, నిజ జీవితంలో నిష్ఠాగరిష్ఠుడు, నిగర్వి. కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి 6-10 వయసులో పేద ప్రజల కోసం, నీతివంతమైన రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి 9 నెలల కాలంలో అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రపంచంలో చిరస్థాయిగా నిలిపి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇదే మన పార్టీ సిద్ధాంతం అంటూ నిత్యం ప్రజల కోసం తప్పించిన మహామనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేసి ఆ మహనీయుని గౌరవించాలని ఈ మహానాడు తీర్మానిస్తూ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని నిండు మనసుతో ప్రతి ఒక్కరు కూడా హృదయంలో నుంచి వచ్చే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతాన్ని ఇస్తూ కేంద్రాన్ని డిమాండ్ చేయమని కోరుతున్నా. గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావు గారిని మరిచిపోవడానికి వీలు లేదు. ఆ మహనీయుడు ఈ సమాజానికి చేసిన సేవ చిరస్థాయిగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ మహనీయుడిని గౌరవిస్తే ఆయనకు గౌరవం కాదు, జాతికి గౌరవం, దేశానికి గౌరవం. తప్పకుండా ఇది ఇవ్వాల్సిందిగా భారతరత్న అవార్డుని ఎన్టీ రామారావుకి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి ఈ మహానాడు తీర్మానిస్తా ఉంది. దీన్ని మన్నించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ మీటింగ్ నుంచి ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. 93వ జన్మదినం, 94వ జన్మదినానికి నేను మిమ్మల్ని డిఫరెంట్ వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాను. సంవత్సరం టైము మీ శక్తి పెంచుకోవాలి, మీ సేవాభావం పెంచుకోవాలి, మీ సమర్థత పెంచుకోవాలి. ఎన్టీ రామారావు గారు నిత్యం గుర్తు రావాలి. నిద్ర లేచినప్పుడు 5 నిమిషాలు ఎన్టీ రామారావు గారిని ఆలోచించి ఆ మహానుభావుడు ఏ విధంగా పనిచేశాడో స్ఫూర్తిని తెచ్చుకొని మీ పనికి మీరు పునరంకితం కండి, సేవాభావంతో ముందుకెళ్ళండి, సమర్థతతో పనిచేయండి. అన్నిట్లో కూడా ఆయనకు ఆయనే పోటీ. కనీసం మనం కూడా కొంతవరకైనా సరే ఆయన తలుచుకుని ఆయన ఏ ఆశయాల కోసం అయితే పాటుపడ్డారో ఆ ఆశయ సాధన కోసం మనం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి అంకితమవుతామని, ఎక్కడికక్కడ సమర్థత పెంచుకుంటామని, తెలుగుదేశం పార్టీ శక్తి ఏంటో చూపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని పాటిస్తామని భావాన్ని తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, దీనికి కట్టుబడి ఉంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.